ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. శివాజీ నియామకంపై ప్రసాద్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసి నియామకం చేపట్టాలని సూచించింది. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, కారం శివాజీ నియామకం చెల్లదని కోర్టు చెప్పింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ ఏడాది ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ చైర్మన్ గా కారం శివాజీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే నియామకానికి ముందే ప్రసాద్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నియామకానికి సంబంధించి నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించి కారం శివాజీని నియమించిందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత దీనిపైన వాద ప్రతివాదనలు జరిగాయి. ఇవాళ దీనిపైన కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది. కారం శివాజీ నియామకం చెల్లదు, ఆయన నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎస్సీ ఎస్టీ చైర్మన్ గా కారం శివాజీని నియమించడాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది. మరోవైపు కొత్త నోటిఫికేషన్ వెంటనే జారీ చేసి మళ్ళీ కొత్త చైర్మన్ గా ఎవరైతే ఉంటారో వాళ్లను నియమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను ముగించింది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.